వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, చేరి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేయించిన. ప్రియులారా, కొలసీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 4 అధ్యాయాలు, 2 ప్రధాన విభాగాలు. అందులో మొదటిది సైద్ధాంతిక విభాగము, డాక్ట్రినల్ సెక్షన్. మరొకటి ఆచరణాత్మక విభాగము, ప్రాక్టికల్ సెక్షన్. మొదటి 2 అధ్యాయాలలో మనము సైద్ధాంతిక విభాగమును మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ అధ్యాయము 4వ అధ్యాయము ప్రాక్టికల్ సెక్షన్, ఆచరణాత్మక విభాగం. ప్రస్తుతం మనము మొదటి అధ్యాయంలో ఉన్నాం. మొత్తం 29 వచనాలు. ఈ మొదటి అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో మొదటి వచనము నుండి 8వ వచనం వరకు మొదటి భాగము శుభములు మరియు కృతజ్ఞతలు, గ్రీటింగ్స్ అండ్ థ్యాంక్స్ గివింగ్. 9 నుంచి 14 వచనములు రెండవ భాగము ఆత్మీయ అభివృద్ధి కొరకు పౌలు గారి ప్రార్థన. తర్వాత 15వ వచనము నుండి 23వ వచనం వరకు మూడవ భాగం క్రీస్తు యొక్క శ్రేష్టత, ప్రాధాన్యత, ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్. ప్రస్తుతం ఈ భాగంలో ఉన్నాం. మనం దానిని కొనసాగించుకుందాం. రండి పత్రికలోనికి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయము. గత సెషన్లో మనము 18వ వచనాన్ని చదువుకున్నాం. అక్కడి నుంచే కొనసాగిద్దాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఈ మాట పౌలు గారు ఇక్కడ ప్రస్తావించడానికి, ఈ మాట ఇక్కడ వారికి తెలియజేయడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న మనము వేస్తే, ఈ పత్రిక నేపథ్యం, ఈ పత్రిక వ్రాయవలసినటువంటి ఆవశ్యకత వెంటనే మన మదిలో మనకు గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాధాన్యత మరీ అత్యున్నతమైంది కాదు. ఒక చిన్న పాత్ర పోషించాడు ఒక విషయాన్ని మనకు తెలియచేయడానికి. ఆయన పాత్ర ముగించుకొని వెళ్ళిపోయాడు అన్న నోస్తిక భావాలు దుర్బోధగా ఈ సంఘంలోనికి చొరబడి ఉండగా, అది ఎంత తీవ్రమైనదో ఎరిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మీరు ఏమనుకుంటున్నారో యేసుక్రీస్తు వారి గురించి, కానీ ఒకప్పుడు మీకు ప్రకటించబడినటువంటి క్రీస్తు వేరు, ఈరోజు మీరు అనుకుంటున్న క్రీస్తు వేరు. అది మీరు మార్చుకోవాలి, అది ఎంతో ప్రమాదకరమైంది అని వారి మనోనేత్రములను వెలిగించే క్రమంలో, సృష్టిని కలిగించినదే ఆయన, సృష్టికి అతీతుడు, ఆ సృష్టికి ఆయనే ఆధారభూతుడు అన్న సత్యాన్ని, అన్న వేదాంతమును వారికి 15వ వచనం నుండి 17వ వచనం వరకు చెప్పి, సృష్టికే కాదు ఆయన ఆధారభూతుడు, మీరున్న సంఘానికి కూడా, సంఘం అంటే కేవలం మీ ప్రాంతంలో ఉన్నది కాదు, ఇక్కడ యూనివర్సల్గా సార్వత్రిక సంఘానికి ఆయనే శిరస్సు. సంఘము శరీరముతో పోల్చబడుతోంది, ఆ శరీరమునకు ఆయనే శిరస్సు. శరీరం అంటే కొలసీ ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘమా, లవొదికీయలో ఉన్నటువంటి స్థానిక సంఘమా, లేదా ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని స్థానిక సంఘాలు ఉంటే ఆ కొన్ని సంఘాలకు మాత్రమేనా? అసలు శరీరం అంటే ఏమిటి ఇక్కడ? దిస్ ఇస్ యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇది సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘానికి, సార్వత్రిక శరీరానికి ఆయన శిరస్సై ఉన్నాడు.
శిరస్సు లేకపోతే శరీరం లేదు. ఆయనదేదో ఒక చిన్న పాత్ర అని మీరు అనుకుంటున్నారేమో. అసలు ఆయన లేకపోతే, అసలు ఆయననే కనుక లేకపోతే అసలు మనం ఎక్కడున్నాం అంటున్నాడు పౌలు గారు. అందుకే ఒకదానిలో, రెండవ దానిలో, మూడవ దానిలో అని కాకుండా అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యత. మనం నివసించే సృష్టిలోనైనా, మనమున్న సంఘములోనైనా, మనము జీవించే జీవితంలోనైనా, రేపొద్దున మనం మరణించిన తర్వాత కూడా ఆయనే. అందుకే ఆయన ఆది అయి ఉండి, అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. అంటే ఆది అంటే అర్థం ఏమిటి? అన్నిటిలో ఆయనే ఆది అంటే అర్థం ఏమిటి? అన్నిటిని ప్రారంభించిన వాడు ఆయనే. కొలసీ అనే ప్రాంతంలో ఈరోజు మీకంటూ ఒక స్థానిక సంఘం ఉందంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప్రారంభించాడు అనుకుంటున్నారేమో. కాకతాళీయంగా ఏదో జరిగిపోయింది అనుకుంటున్నారేమో. మీ ప్రాంతంలో అక్కడ సంఘం ఏర్పడడానికి ఆయన కారకుడు. ఆయనను గురించిన ప్రకటన మీ వరకు వచ్చింది. ఆయనను గురించిన ప్రకటన ద్వారా మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పరచబడ్డారు. ఈ సృష్టి కలగడంలో ఏ రీతిగా అయితే ఆయన పాత్ర ఉందో, ఈ సృష్టి ఉనికిలోనికి రావడానికి ఏ రోల్లో అయితే ఆయన ఉన్నాడో, అది సంఘములోనైనా మన భవిష్యత్తుకైనా. ఈరోజు మీరు, నేను, మనం ఒక భవిష్యత్తు కలిగి ఉన్నాం. ఏమిటా భవిష్యత్తు? మరణము తర్వాత జీవితం. ఆ మరణాన్ని బైబిల్ అంటోంది నిద్ర. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచ మానవాళి కొరకు మరణించి ఆయన తిరిగి లేచుటలో కూడా ఆది సంభూతుడయ్యాడు. అంటే మనందరము ఏ భవిష్యత్తులోనికైతే ప్రవేశించబోతున్నామో మహిమగల ఆ భవిష్యత్. భూమి మీద కూడా మరణించిన వారిని ప్రభువు లేపాడు కొన్ని సందర్భాలలో. వాళ్ళని ఈ కేటగిరీలోనికి మనం చేర్చకూడదు. అద్భుత కార్యాలలో, సూచక క్రియలలో భాగముగా మరణించిన వారిని ప్రభువు అక్కడక్కడ లేపాడు. ఉదాహరణకు లాజరు గారు. మరి ఆయన కూడా చనిపోయి ముందే లేచాడు కదండి అని అనకూడదు. లాజరు గారు మహిమలోనికి రాలా. మనందరము కూడా ఏ నిత్య మహిమ కొరకు మనం ఎదురు చూస్తున్నామో, ఏ నిత్య మహిమతో కూడుకున్నటువంటి భవిష్యత్తు కొరకు మనం ఆలోచన కలిగి ఉన్నామో, నిరీక్షణ కలిగి ఉన్నామో, భూమి మీద మానవునిగా ఉండి ఆ భవిష్యత్తులోనికి ప్రవేశించిన మానవ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీద ఉన్నాడు. ఆ విషయంలో కూడా ఆయనే ప్రథముడిగా కనబడుచున్నాడు. అంటే ఆయన యొక్క ప్రాధాన్యతను, ఆయన యొక్క ప్రాముఖ్యతను, ఆయన యొక్క విశిష్టతను ఈ సంఘానికి తెలియజేయడానికి ఎన్ని యాంగిల్స్లో భక్తుడు మాట్లాడుతూ వస్తున్నాడో మనం గమనించాలి. ఇంతకుముందు సెషన్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఈరోజు మనందరము కూడా ఒక నిరీక్షణ, ఒక భరోసా భవిష్యత్తును గురించి కలిగి ఉన్నామంటే ఈ పునరుత్థానమే కదా మనకు ఆధారము. గనుక ఏ విషయంలో మీరు ఆయనను పక్కన పెట్టి మాకు పెద్దగా అవసరం లేదు అని అనగలరో మీరు చెప్పండి. దట్ ఈస్ ద పాయింట్. 19:20 19వ వచనం 20వ వచనం కలుస్తున్నాయి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని, ఆయన యందు సర్వ సంపూర్ణత, ఆయన యందు సర్వ సంపూర్ణత. అదెందుకు చెప్పాడు? మర్చిపోకండి, నోస్తిక భావాలు లోపలికి వచ్చాయి. మర్చిపోకండి, పౌలు గారు మాట్లాడుచున్నది క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ. ఇంతకుముందు సెషన్లో ఒక పదం గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒకసారి ఇమేజ్ చూపించు. ఇంతకుముందు సెషన్లో ఒక ఇమేజ్ చూపించి దానిని గుర్తుపెట్టుకోమని చెప్పాను. క్విక్
ఇమేజ్, ఇయాన్స్, అది చూడండి. ప్లెరోమా ఏదైతే ఉందో ఆ పదం గుర్తుపెట్టుకోమన్నాను. దానికి వేదాంత దృక్పథంలో ఉన్న అర్థం సంపూర్ణత లేదా సర్వపరిపూర్ణత. సంపూర్ణత లేదా సర్వపరిపూర్ణత, ఆ పదం కొరకు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు సర్వపరిపూర్ణత, అది ఇక్కడ సబ్జెక్ట్. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత. అది ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ? నోస్తికులు లేదా భావాలు కలిగిన వారు, ఈ లోకమంతా దుష్టలోకం, ఒక దుష్టుని చేత చేయబడినటువంటి లోకం. ఈ దుష్టలోకములో ఈ యేసుక్రీస్తు అన్న ఆయన అడుగు పెట్టాడు అనంటే ఆయన సంపూర్ణుడు కాదు. ఈ లోకంలో అడుగు పెట్టడం అంటేనే ఒక సంపూర్ణుడైతే అసలు ఈ లోకంలోనికి అడుగు పెట్టడు. గనుక ఆయన సుప్రీం కాదు, సర్వపరిపూర్ణుడు కాదు. ఒక దుష్టుని చేత చేయబడిన లోకములో ఒక పరిపూర్ణత కలిగిన వాడు ఎప్పుడు అడుగు పెట్టాడు. అందుకే ఈయన సంపూర్ణుడు కాదు. చాలా తెలివిగా ఈ బోధను ఆ సంఘములోనికి తీసుకొచ్చారు. అందుకు ఈ పాయింట్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనంటే మీరు సంపూర్ణుడు కాదు, పరిపూర్ణుడు కాదు, తక్కువవాడు. ఒక సర్వ పరిపూర్ణుడు అనేటువంటి సుప్రీం బీయింగ్ ఎవరైతే ఉంటారో ఆ ర్యాంక్ ఈయనకు లేదు, ఆ ర్యాంక్లో ఉన్నవాడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్భవించిన వాడు వీళ్ళ ప్రకారంగా, ఆ ఉద్భవించిన వాడు సహితం ఈ లోకంలో, ఈ దుష్టలోకంలో అడుగు పెట్టాడనంటే అసలు ఆయనలో పర్ఫెక్షన్ అనేది లేదు, సంపూర్ణత లేదు. ఎప్పుడైతే ఆనాటి స్థానిక సంఘము లేదా సంఘాలు ఆయన లెవెల్ని, ఆయన ర్యాంక్ని తక్కువ చేసి చూడడం ప్రారంభమైందో, అది పౌలు గారి దృష్టికి వచ్చిందో, ఒక అపోస్తలుడిగా చెబుతున్నాడు, ఆయన ఏ విషయంలో కూడా తక్కువవాడు కాదు. కళ్ళ ముందు కనపడుతున్న మానవునిగా మాత్రమే మీరు చూస్తున్నారేమో, మీరు కేవలము మానవునిగా మాత్రమే చూస్తున్నారేమో. ఆయన సర్వ పరిపూర్ణుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత, ప్లెరోమా. ఆయన యందు సర్వ సంపూర్ణత, ఫుల్నెస్ అన్నాడు చూడండి అక్కడ. నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఒకటి ఆయన యందు సర్వ సంపూర్ణత ఉండాలి. రెండు, ఆయన శిలువపై తన రక్తాన్ని చిందించాలి. శిలువపై రక్తం చిందించాలంటే మానవునిగా రావాలి. ఇక్కడ మరొక విషయం ఏంటో చెప్పనా? ఇదే నోస్తిక భావాలు తీసుకొని ఆ రోజులలో డొసెటిస్ట్స్ అన్నటువంటి వారు, ఇదొక సిద్ధాంతం, నోస్తిక సిద్ధాంతములో ఒక బ్రాంచ్ డొసెటిజం. వాళ్ళు ఏమంటారు? యేసుక్రీస్తు అనంటే ఆయన ఆ పైలోకానికి చెందినవాడు గనుక ఈ లోకములో ఆయన ఒక సంపూర్ణ మానవునిగా ఉండడానికి వీల్లేదు. పైలోకానికి చెందినవాడు ఈ లోకములో కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా, అంటే సంపూర్ణ మానవునిగా ఉండడానికి ఆస్కారం లేదు.
ఆయన వచ్చాడు, కొన్ని సంగతులు తెలియజేశాడు, సీక్రెట్ నాలెడ్జ్ తెలియజేశాడు, తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బాడీ మనలాంటి బాడీ కాదు. ఆయనకు మనలాంటి సంపూర్ణ మానవ తత్వము కలిగినటువంటి దేహం ఆయనది కాదు. మానవునిగా ఉన్నట్టు ప్రత్యక్షమయ్యాడు, మానవునిగా ప్రజల కంటికి కనబడ్డాడు అన్న భావములో నుంచి వచ్చినదే డాసెటిజం. అంటే ఈ నోస్తిక సిద్ధాంతము ఎన్ని అవతారాలలోనికి మారిపోయిందో ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరంటారు, ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన సంపూర్ణుడు కాదు. అంటే సంపూర్ణ దైవత్వము ఆయనలో ఉండడానికి అవకాశం లేదు. ఈ లోకంలో అడుగు పెట్టడమే అది ఒక తక్కువ స్థితి. ఆ తక్కువ స్థితిలోనికి వచ్చిన వాడు సంపూర్ణుడు అని అనిపించుకోవడానికి యోగ్యుడు కాడు. ఇది ఒక అటాక్. రెండు, మరొక వైపు ఆయన పైలోకానికి చెందినవాడైతే ఈ పాపభూయిష్టమైనటువంటి శరీరమును ఎందుకు ధరించుకుంటాడు? అలా కనబడ్డాడంతే. అంటే ఆయన సంపూర్ణ మానవుడు కాడు. ఇది ఇంకొక అటాక్. ఆయన సంపూర్ణ మానవుడు కాడు లేదా కాదు అనేది ఒకటైతే, ఆయన సంపూర్ణ దేవుడు కాదు. ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతుంది, పైన ఏం చెప్పుకొని వచ్చాడు? 15 నుంచి 17 వచనాలలో ఆయన సంపూర్ణ దేవుడు, సృష్టికర్త. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి, అంటే ఆయన కొరకు, ఆయన నిమిత్తము సమస్తము కలుగజేయబడ్డాయి. అంటే ఏం చూపిస్తున్నాడు ఆయన? పర్ఫెక్ట్ గాడ్ అని. ఆయన సంపూర్ణ దేవుడు అనే ఆర్గ్యుమెంట్ని ఒకవైపు ఆయన మాట్లాడుకుంటూ వస్తూ, మరొక వైపు శిలువ రక్తము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడంలో గల ఉద్దేశం, ఆయన రక్తాన్ని చిందించాడు అనంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఏకకాలంలో సంపూర్ణ దేవుడు, ఏకకాలంలో సంపూర్ణ మానవుడు. ఆయన మానవుడు కాదేమో, ఆయన మానవునిగా, నరునిగా, శరీరధారిగా ఈ లోకంలో లేడేమో అనుకుంటే ఇక నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. రెండు, ఆయన సంపూర్ణ దేవుడు కాదు, అసలు దేవుడే కాదు అనుకుంటే నువ్వు పునాదిలో నుంచి కదిలిపోతున్నావు. నీ పునాది అది కాదు. దేవుడు కాడు అనేది పునాది కాదు. 15వ వచనము నుండి 17వ వచనం వరకు ఏదైతే ఉందో అది పునాది. దిస్ ఇస్ క్రిస్టాలజీ. ఆ క్రిస్టాలజీ, ఆ క్రీస్తు శాస్త్రం చెబుతుంది, ఏకకాలములో రెండు స్వభావాలను సంపూర్ణంగా కలిగినవాడు. దట్ ఈస్ హైపోస్టాటిక్ యూనియన్. రెడీ అంటే చూపించండి. నేను ఒకవేళ అడగకుండా చూపించేయండి రెడీ అవ్వగానే. రైట్, వండర్ఫుల్. వెళ్దాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయెను. మునుపు సెషన్లో నేను ఒక మాట మీ ముందుకు తీసుకొని వచ్చాను. నిర్వహణ. మనకేనా పనులు? మనవేనా పనులు? మనదేనా నిర్వహణ? ఎక్స్క్యూజ్ మీ. అసలు ఈ వ్యవస్థ అంతా నడుస్తోందంటే ఇది దేవుని యొక్క నిర్వహణ వ్యవస్థ. జస్ట్ ఎగ్జాంపుల్గా, దట్ ఈస్ హైపోస్టాటిక్ యూనియన్. దైవత్వము మరియు మానవత్వం యొక్క ఏముంది? ఏకత్వం. రెండు స్వభావాల ఏకత్వం.
పౌలు గారు మాట్లాడుతున్న సబ్జెక్టే అది. ఆల్ రైట్. రెండు స్వభావాల ఏకత్వం. విషయం ఏంటంటే, ఈరోజు మనము దేవునిని ఒక ప్రాముఖ్యమైన రెండు కోణాలలో చూడవలసినటువంటి అవసరం ఉంది. దేవుని గురించి మాట్లాడుతున్నా. ఏమిటి? ఒక 2 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు కొదువ లేనివాడు. అది గుర్తుపెట్టుకుందాం. అది ఆయన ఒరిజినల్ స్టేట్. అక్కడ నేను డీప్కి వెళ్ళట్లా, మన పత్రికలోనికి వచ్చేయాలి కనుక. చెప్పండి, దేవుని యొక్క ఒరిజినల్ స్థితి ఏమిటి? కొదువ ఉన్నవాడా, కొదువ లేనివాడా? కొదువ లేనివాడు. ఏదో కొదువై ఈ సృష్టిని చేయలా, ఏదో కొదువై మనల్ని చేసుకోలా. ఇది దేవుని యొక్క స్వేచ్ఛా సంకల్పం, ఫ్రీ విల్. ఆ దేవుని యొక్క స్వేచ్ఛా సంకల్పములో ఈ సృష్టిని చేశాడు, మనల్ని చేశాడు. విషయం ఏంటంటే, చేయడం మాత్రమే కాదు, మనల్ని ప్రేమించాడు. స్వచ్ఛమైన ప్రేమ, నటన లేని ప్రేమ. ఈ లోకములో ఎవరి యొద్ద మనము కనుగొనలేని, చవి చూడలేని అసలు సిసలు ప్రేమ. అందుకు మనం ధన్యులం. ఇష్టముతోనే మనల్ని పుట్టించాడు, ఇష్టముతోనే మనతో సహవాసం కలిగి ఉన్నాడు, ఇష్టముతోనే మనము ఆయన చిత్తానుసారంగా ఉంటే ఆనందిస్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా ఉండకపోతే బాధపడుతున్నాడు. అంటే ఆయన మనకు చాలా క్లోజ్గా ఉన్నాడు. మన ఉనికికి, మన ఊపిరికి, మన జీవానికి, అన్నిటికీ ఆయనే కారకుడు కనుక మనం ఇంపార్టెంట్. విషయం ఏంటంటే, ఈ సృష్టి లేనప్పుడు కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితిలోనే ఉన్నాడు అన్న సంగతి. అంటే మనం వస్తేనే ఆయనకేదో, సృష్టి కలిగితేనే ఆయనకేదో యాడ్ అయింది, లేకపోతే ఆయన ఒక కొరతలో ఉండేవాడు అని అనుకోవడానికి వీల్లేదు. హింట్ ఇచ్చాను, తర్వాత ఆలోచించండి, మన పత్రికలోనికి వచ్చేయాలి కనుక. అయితే ఇది చెప్పడానికి గల కారణం, దేవుని యొక్క అంతర్గత స్థితి అంటే ఒరిజినల్ స్టేట్. దేవుని యొక్క అంతర్గత స్థితి వేరు, దేవుని యొక్క బాహ్య స్థితి వేరు. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ స్టేట్, ఎక్స్టర్నల్ స్టేట్. యేసు ప్రభు మానవునిగా కనబడ్డాడు. ఇది ఇంటర్నల్లా, ఎక్స్టర్నల్లా? ఆలోచించండి. అంతర్గతంగా ఆయన మానవుడేనా? ఒరిజినల్గా ఆయన మానవుడేనా? లేదు, చరిత్రలో ఒకానొక కాలంలో మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది బాహ్య స్థితి, సృష్టి. ఆ సృష్టిలోనికి ఆయన రావడం, ఇదంతా ఎక్స్టర్నల్ స్టేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాహ్య స్థితి. తండ్రి అయిన, పరిశుద్ధాత్ముడైన, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ముగ్గురు సృష్టి విషయంలో వారు వ్యవహరించడం, మానవుల జీవితాలలో వారి పాత్రలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బాహ్య స్థితిగా చూడాల్సిన అవసరం ఉంది. అది ఎక్స్టర్నల్ స్టేట్ ఆఫ్ గాడ్. కానీ సృష్టి, దేవునికి ఉన్నటువంటి నిత్యత్వములో ఈ సృష్టి లేదుగా, మధ్యలో వచ్చింది సృష్టి. సృష్టి సృజింపబడినది, దేవుడు నిత్యుడు. అయితే ఈ సృష్టి లేనప్పుడు దేవుడు ఒరిజినల్గా, ఈ రోజుకి ఉన్నాడు ఒరిజినల్గా, ఆ రోజు ఉన్నాడు ఒరిజినల్గా. అదంతా ఆయన యొక్క అంతర్గత స్థితి. కానీ ఎక్స్టర్నల్ స్టేట్ ఆఫ్ గాడ్కి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్. దేవుని యొక్క ఎక్స్టర్నల్ ఆపరేషన్స్. సృష్టిని చేయడం, మానవులను పుట్టించడం, మానవులను రక్షించడం, మానవులను నడిపించడం సంఘముగా,
ఇదంతా కూడా దేవుని యొక్క బాహ్య నిర్వహణ కార్యం. దీనిని దేవుని నిర్వహణ వ్యవస్థ అని అంటారు. లోపలికి వెళ్ళిపోతే టెక్నికల్గా ఎకనామిక్ గాడ్ హెడ్. ఎకనామిక్ అంటే మీరు డబ్బుల దగ్గరికి వెళ్ళకండి. ఎకనామిక్ అనేటువంటి పదానికి ప్రాచీన ఆంగ్లంలో పరిపాలన, నిర్వహణ, గృహ పరిపాలన అంటామే. గృహ పరిపాలన ప్రాచీన ఆంగ్లంలో దీనిని ఈ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ ఆపరేషన్స్, మన కుటుంబం నడవాలంటే, ముందుకు వెళ్ళాలనంటే ఎన్నో పనులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క పనిని ఒకరు కలిగి ఒక్కొక్క పాత్రలో ఒకరుండి మనం ముందుకు వెళ్తుంటాం. నిర్వహణ సృష్టి విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, మనల్ని పరిశుద్ధీకరించే విషయంలో కానీ, రేపు పొద్దున భవిష్యత్తులో మనం పొందబోయేటువంటి మహిమ, ఇవన్నీ కూడా క్రియేషన్, సాల్వేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఇవన్నీ ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి అని అడిగితే ఇదంతా కూడా దేవుని నిర్వహణ వ్యవస్థ. ఆ నిర్వహణ వ్యవస్థలో తండ్రి తన పాత్రలో ఉంటాడు, కుమారుడు తన పాత్రలో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు తన పాత్రలో ఉంటాడు. ఇదంతా కూడా ఒక పెద్ద థియాలజీ. ఇవన్నీ కూడా కొన్ని నెలల పాటు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఇవన్నీ. కానీ ఇక్కడ ఏ పాయింట్ అయితే అవసరమో ఆ పాయింట్ నేను అడ్రస్ చేసి వెళ్ళిపోతున్నాను. తండ్రి అభీష్టమాయను అన్న మాట చూడగానే ఓహో ఈయనది ఏం లేదన్నమాట, అంత ప్లాన్, ఆ ప్లాన్లోనే ఈయన నడుస్తున్నాడు. కానీ ఈయనకంటూ ఏమి స్వతంత్రము కానీ, ఈయనకంటూ ఒక తనకు తానుగా ఉండేటువంటి పరిస్థితి లేదు అనే సర్టిఫికేట్లు ఇవ్వకూడదు మనం ఇక్కడ. ఇదంతా ఒక నిర్వహణ వ్యవస్థ. ఆ నిర్వహణ వ్యవస్థలో తండ్రి యొక్క పాత్ర, ఆయన యొక్క రోల్, ఫంక్షనల్ రోల్, క్రియాత్మక పాత్ర. తండ్రి అభీష్టిస్తే ఇదంతా ఆయన జరిగింది. కానీ ఈయనంతా కూడా స్క్రిప్ట్ ప్రకారంగా ఈయన నడుస్తున్నాడే కానీ ఈయనదేమీ లేదు అనేటువంటి ఆలోచనలోనికి పొరపాటును కూడా రాకండి. సృష్టి అయినా, రక్షణ అయినా, రేపొద్దున మహిమ అయినా, ఇదంతా కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురి యొక్క ఏకీకృత సంకల్పం, యూనిఫైడ్ విల్. మనం ఇంకా కిందికి వెళ్ళిపోలో కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పి వెళ్ళిపోతాను. ఒక ముగ్గురు కలిసి ఒక బట్టల వ్యాపారం, బట్టల షాప్ పెట్టాలనుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఈ బిజినెస్ పెట్టాలని ఎవరి ఆలోచన? ఇప్పుడు నేను చెప్పాను కదా, ముగ్గురిది. ఆ బిజినెస్ ఏం బిజినెస్, ఎలా ఉండాలి, ఎలా రన్ అవ్వాలి, ఇదంతా కూడా ముగ్గురిది. ముగ్గురు అనుకునే దాన్ని స్టార్ట్ చేశారు. ముగ్గురు అనుకునే అంటున్నాను. ఆ ముగ్గురు యొక్క ఆలోచనే యూనిఫైడ్ ఆలోచన, ఏకీకృత ఆలోచన లేదా సమైక్య ఆలోచన. అయితే ఆ బిజినెస్ యాక్టివేట్ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత ఆ ముగ్గురులో ఒక ఆయన క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నాడు, ఆ ముగ్గురులో ఒక ఆయన సెల్లింగ్లో ఉన్నాడు లేదా సేల్స్ దగ్గర ఉన్నాడు, ఆ బట్టలు చూపించి అమ్మే విషయంలో. మరొక ఆయన మార్కెటింగ్లో ఉన్నాడు, బయటికి వెళ్ళి ఈ బిజినెస్ని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ ముగ్గురులో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? ముగ్గురు ఈక్వలేనా? ముగ్గురు ఈక్వలే. మరి అలాంటప్పుడు ఈక్వల్ అయితే ఒక ఆయన క్యాష్ కౌంటర్ ఉండడం ఏంటి, చక్కగా ఫ్యాన్ వేసుకొని? మరొక ఆయన అక్కడెక్కడో సేల్స్ దగ్గర నిలబడడం ఏంటి, ఈయన కూర్చోవడం ఏంటి, ఆయన నిలబడడం ఏంటి, ఆయన రోడ్డు మీద ఉండడం ఏంటి? అది ఈ యొక్క పని ఏదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్ ఆపరేషన్స్లో, ఆపరేషన్స్ అంటే హాస్పిటల్ ఆపరేషన్ కాదు, కార్యకలాపాలు. తెలుగులో ఆపరేషన్స్ ఏమంటాం? కార్యకలాపాలు. ఈ వ్యాపారం యొక్క కార్యకలాపాలలో
ఈ ముగ్గురు ఒక్కొక్క పాత్రలో కనబడుతున్నారు. కానీ వ్యాపారమును గూర్చిన ఆలోచన ఎవరిది? ముగ్గురిది. ఇది సమైక్య ఆలోచన. అంటే ఒక నాణెముకు మనకు రెండు వైపులు కనపడుతున్నాయి. ఒకవైపేమో సమైక్యత, మరొక వైపు నిర్దిష్టత. అర్థం కాకపోయినా పదాలు రాసుకోండి, తర్వాతైనా మీరు ఆలోచించాలనేది, అది నా పాయింట్. ఒక నాణెముకు ఒకవైపు సమైక్యత, యూనిటీ, అదే నాణెముకు మరొక వైపు నిర్దిష్టత. ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్దిష్ట పాత్రలో ఉండడం, ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్దిష్ట పనిలో ఉండడం, స్పెసిఫిక్ రోల్స్, స్పెసిఫిక్ ఫంక్షన్స్. అందులో ఒకరు పైనున్నారు. ఏ పనిలో? ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ పని తీసుకుందాం. సాల్వేషన్, దేవుని సమైక్య పని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని సమైక్య కార్యములో రక్షణ కార్యం ఒకటి. చెప్పండి, మనమందరము కూడా రక్షింపబడుట యూనిఫైడ్ విల్లా, ఒక్కరిదే విల్లా? ఇది సమైక్య ఆలోచననా కాదా? సమైక్య ఉద్దేశమా కాదా? సమైక్య ప్రణాళికనా కాదా? ప్రణాళిక అనగానే మధ్యలో వచ్చింది అనుకోకండి, మన లెవెల్లో ఆలోచించకూడదు. దేవునికి కొత్తగా ఆలోచనలు ఏం రావు. అయితే ఆ సమైక్య ఆలోచన ఎలా అమలుపరచబడింది? ఆ సమైక్య ఆలోచన ఎలా అమలుపరచబడింది? 3 వేరు ఎక్స్ప్రెషన్స్. ఎలా? మనల్ని రక్షించే విషయంలో ఆ పాత్రలో ఒకరు ఒక ఆఫీస్, ఒక కార్యాలయం, ఒక రోల్. ఆఫీసు కార్యాలయం అంటే రూమ్ ఎంత పెద్దదని ఆలోచించకూడదు. మళ్ళీ తండ్రి, ఆయన మన రక్షించే విషయంలో ఆయన రోల్, ఆయన పాత్ర, ఆయన పని ఆయనదే. ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవడం కుమారునిది. ఈయన పని ఈయనే చేస్తాడు. శిలువపై బలి అవ్వడం కుమారుని పని. ఆ శిలువ నొద్దకు మనల్ని నడిపించడం పరిశుద్ధాత్ముని పని. దిస్ ఇస్ ఆర్డర్, క్రమము, యాక్సెస్. విషయం ఏంటంటే, మనకు ఆ క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఆయన ఆ బట్టల దగ్గర ఉన్న ఆయన కంటే గొప్పోడు అని అనుకుంటాం. మన కంటికి అలానే కనపడుతుంది. ఆ బట్టల దగ్గర ఉన్న ఆయన బయట రోడ్డు మీద మార్కెటింగ్లో ఉన్నటువంటి ఆయన కంటే గొప్పోడు అనుకుంటాం. మన కంటికి అలానే కనపడుతుంది. మనకు తెలియంది ఏంటని అడిగితే, ఈ 3 పాత్రలలో వారు ఉండడం అన్నది వారి సమైక్య ఆలోచన. ఎంతమందికి అర్థమైందో చెప్పండి. అర్థమైందా? ఇది అర్థమైతే మార్క్ లేకండి, ఈయనకంటే ఆయన గొప్పోడు, ఆయనకంటే ఈయన తక్కువడని. ఇదంతా వారి యొక్క ఎక్స్టర్నల్ స్టేట్, బాహ్య స్థితి. ఆ నిర్వహణలో తండ్రి మనకు ఒక లెవెల్లో కనపడతాడు, కుమారుడు ఒక లెవెల్లో కనపడతాడు, పరిశుద్ధాత్ముడు ఒక లెవెల్లో కనపడతాడు. బట్ టుడే దిస్ ఇస్ నాట్ అవర్ సబ్జెక్ట్. కాకపోతే ఒక హింట్ మాత్రం ఇస్తున్నా. ఓహో, దేవుని యొక్క నిర్వహణ వ్యవస్థ అన్నది ఒకటి ఉందన్నమాట. అది బాహ్య కలాపాల విషయంలో, బాహ్య కార్యకలాపాల విషయంలో మనం ఆ డిఫరెన్సెస్ చూస్తామన్నమాట. ఇంతకుముందు సెషన్లో కూడా చెప్పాను. కొంతమందికి అర్థం కాక ఏమనుకుంటున్నారంటే, ఓహో ఆ ముగ్గురు వేరువేరుగా ఉంటారు, ఒకరితో ఒకరికి సంబంధాలు ఉండవు అని మనం అంటున్నామని. సంబంధాలు ఉండవు అనుకుంటున్నా. సంబంధాలు ఉండవని చెప్పట్లా. ఒకరు పుట్టిస్తే ఇంకొకరు పుట్టారు అనే కాన్సెప్ట్ తప్పు అంటున్నాం. ముగ్గురు స్వయంభవులా? స్వయంభవులే. ముగ్గురి మధ్య సంబంధం ఉందా? సంబంధం ఉంది. కానీ బయట ఏం చెప్తున్నారు మన గురించి? వీళ్ళు
వాళ్ళ ముగ్గురి మధ్య ఏ సంబంధము లేదని అంటున్నారు. ఎప్పుడన్నాం ఏ సంబంధము లేదని? కో ఈక్వల్, కో ఇటర్నల్, కో ఇసెన్షియల్. ఆ కో ఇసెన్షియాలిటీ అనే పదజాలంలోనే ఉంది ఆ ముగ్గురి మధ్య ఒక సంబంధం ఉందని. కో ఈక్వల్ విన్నారు, కో ఇటర్నల్ విన్నారు. ఆ మూడోది మళ్ళీ అర్థం కాక వినలేదో, మనసు లేక వినలేదో, టైం లేక వినలేదో, ఏమి లేక వినలేదో. ఈ రాత్రి మీకు ఒక మంచి క్లూ దొరికింది. నేను ఇంకా థియలాజికల్ టర్మినాలజీ ఉపయోగించలా, వేదాంత పదజాలాన్ని ఉపయోగించలా, సాధారణ భాషలోనే మాట్లాడుతున్నా. అందుచేత యేసుక్రీస్తు ప్రభును అధీనునిగా, అంటే సబార్డినేట్గా, తక్కువ వాడిగా చూసేవారు మీ ఆలోచనలకు మరొక్కసారి మీరు పదును పెట్టి పునరాలోచించాలి. మీరు అధీన సిద్ధాంతం వైపు జారిపోయారు. సబార్డినేషనిజం అంటారు దాన్ని. పౌలు గారు మాట్లాడుతున్న క్రిస్టాలజీ ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఏకకాలములో సంపూర్ణ దైవముగాను, ఏకకాలములో సంపూర్ణ మానవునిగాను ఆయన ఉండుట, అది తండ్రి అభీష్టం. అనగానే ఈయనదేం లేదనుకోకూడదు. అందుకే ఇందాక ఇంత హింట్ ఇచ్చింది. వాళ్ళ సమైక్య సంకల్పములో ఎవరి పాత్ర వాళ్ళది ఉంది. ఆ డిజైనింగ్లోనే వెళ్ళారు. ఒక పద్ధతి లేకుండా, ఒక క్రమము లేకుండా నడవల. చెప్పండి, నేను డైరెక్ట్గా వచ్చి మైక్ తీసుకున్నానా, ఒకరు నాకు మైక్ ఇస్తే తీసుకున్నానా? ఇప్పుడు నన్ను ఆహ్వానిస్తే వచ్చానా, నువ్వు జరుగని తోసి వచ్చానా? ఇక్కడ ఒక వేదిక ఉంది, దీనికి ఒక క్రమం ఉంది, ఇక్కడ ఒక సభాధ్యక్షుడు ఉన్నాడు. ఆ సభాధ్యక్షుని నడిపింపులోనే సభ నడుస్తోంది. ఆయన ఎవరిని ప్రార్థన చేయమంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎవరిని పాట పాడమంటే వాళ్ళు వచ్చి పాట పాడుతున్నారు. ఆయన ఎవరిని మొదటి వర్తమానం చెప్పమంటే వాళ్ళు వచ్చి మొదటి వర్తమానం చెబుతున్నారు. ఎవరిని వాక్యపఠనం చేయమంటే వాళ్ళు వచ్చి వాక్యపఠనం చేస్తున్నారు. ఎవరిని చివరి వర్తమానం చెప్పమంటే వాళ్ళు వచ్చి చివరి వర్తమానం చెప్తున్నారు. ఒక క్రమం కనపడట్లా. చెప్పాలంటే ఇది సభాధ్యక్షుని నడిపింపులో నడుస్తున్నటువంటి కార్యక్రమం. అప్పుడు వెంటనే వేదిక మీద సభాధ్యక్షుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ అని మీరు అనుకుంటే అది మీ అజ్ఞానం అవుతుంది. ఇప్పుడు మేమందరం ఏం చేస్తున్నాం? ఈ క్రమాన్ని గౌరవిస్తున్నాం. విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా ఉండాలన్నది సమైక్య ఆలోచన. అర్థమైంది? ఈ యొక్క ప్రోగ్రామ్ ఇలా ఉండాలనేది ఇది సమైక్య ఆలోచన. మనకు సోమవారం కదా సెమినార్ స్టార్ట్ అయింది. నేను ఆదివారం వచ్చాను. వచ్చి రాగానే నేను, ప్రభు కిరణ్ గారు, చాంద్ భాష గారు ఆ రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకొని మన సెమినార్ ఇలా ఉండాలి అని ఒక ప్లాన్ చేసుకున్నాం. సమైక్య ఆలోచన పక్కా ఆ లెక్కల్లోనే వెళ్తోంది. వేకుజాము ప్రార్థన, కలిసి ఆలోచించి దానికి ఒక డిజైనింగ్. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలోనే 2 డైమెన్షన్స్ ఉన్నాయి, మీరు గమనించండి అంటున్నా. ఒకటి సమైక్య ఆలోచన, మరొకటి నిర్దిష్ట పనులు. ఒకటి యూనిఫైడ్ థాట్, ప్లాన్ ఏమో సమైక్యం, కానీ ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. మన మధ్యనే ఇది ఉన్నప్పుడు ఇంత అద్భుతమైన క్రమం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఎక్కడ? అక్కడి నుంచి కాదు. ఈ రాత్రి నేను ప్రస్తావించిన ఒక అద్భుతమైనటువంటి
విషయమే ఆర్డర్, క్రమము. నా బాధ ఏంటంటే ఇది అందరికీ ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే అందరికీ సత్యాన్ని ఆలోచించే మనసు ఉండదు కనుక. డైరెక్ట్గా ఉండే చిన్న చిన్న విషయాలే మనకు ఎక్కనప్పుడు ఒక్కడుగు ముందుకేసి ఇవి మాట్లాడితే ఎప్పుడు అర్థం కావాలి? ఎప్పుడు అర్థం కావాలి? మేము ఇంతవరకు విననిది ఏదో ప్రస్తావిస్తున్నాడు, ఇవి ఆలోచించవలసినవే అనే ఒక చిన్న మనసు ఉంటే చక్కగా ఎన్నో విషయాలు అర్థమైపోతాయి. మనసు లేక అర్థమైందా? తండ్రి అభీష్టం ఆయన అనగానే ఈయనను ఇన్ఫీరియర్గా చూస్తారేమో, అధీనునిగా చూస్తారేమో. అక్కడ కాన్సెప్ట్ అది కాదు. వెళ్ళిపోదాం ముందుకి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మాంసయుక్తమైన దేహమందు మరణించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు, ఆ పాత్రను ఆయన పోషించాడు. ఎందులో? నిర్వహణ వ్యవస్థలో. ఏ నిర్వహణ వ్యవస్థలో? రక్షణ కార్యం ఏదైతే ఉందో మనల్ని రక్షించడం, ఆ రక్షణ కార్యనిర్వహణలో ప్రభు యొక్క పాత్ర. మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తన సన్నిధిని నిలవబెట్టుటకు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం. అదెందుకు చెప్పాలి మాంసయుక్తమైన దేహమందు? ఇక్కడ ఇంకొక పార్టీ ఉంది, ఇక్కడ ఇంకొక గ్యాంగ్ ఉంది, ఇక్కడ ఇంకొక టీం ఉంది. ఏమిటి? ఆయన పైలోకానికి చెందినవాడు కనుక సంపూర్ణ మానవుడిగా ఇక్కడ బతికే అవకాశమే లేదు. మానవుడిగా మాత్రమే కనబడ్డాడు. అసలు దేహమే ఆయనకు లేనప్పుడు ఇంకా బలెక్కడిది, రక్తం ఎక్కడిది, చనిపోవడం ఎక్కడిది, తిరిగి లేవడం ఎక్కడిది? అందుకే దిస్ ఇస్ కాల్డ్ కొలాషన్ హెరసీ. ఏంటి కొలాషన్ హెరసీ? ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని దుర్బోధల మిశ్రమం. ఎంత సీరియస్గా తీసుకున్నారు ఇక్కడ సేవకులు. దాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తే అది విషమై సంఘ పునాదినే ఏకంగా లేపే భయంకరమైన సాతాను కుట్ర. సంఘానికి పునాది ఏమిటి? యేసుక్రీస్తు వారు. సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎలా అంగీకరించాలి? సంపూర్ణ దేవునిగా. నంబర్ 1. ఈ లోకంలో ఏమిగా ఉన్నాడు ఆయన? సంపూర్ణ మానవునిగా. మానవునిగా ఉన్నప్పుడు దేవుడు కాదు అందామా? నో. ఏకకాలములో సంపూర్ణ మానవునిగా, ఏకకాలములో సంపూర్ణ దేవునిగా ఈ లోకములో ఆయన మా కొరకు ఈ రక్షణ కార్యమును జరిగించాడు. అందుకే యోహాను సువార్త, ఇప్పుడు నేను క్లూ దొరికింది మీకు, ఇది మైండ్లో పెట్టుకొని ఒకసారి యోహాను సువార్త చదువుతూ ఉండండి. యోహాను సువార్తలో ఆయన మానవునిగానే కనబడుతుంటాడు, కొన్ని నేను దేవుడు అని చెప్పేస్తుంటాడు. ఆనాటి సమాజానికి ఆయన ఇచ్చిన హింట్ అది. యోహాను సువార్త మొదలైంది ఆయన దేవుడు అనే మాటతో. సంపూర్ణ దేవుడైన ఆయన సంపూర్ణ మానవునిగా నివసించాడు. యూదులు ఏంటి అంగీకరించలేకపోయారు? నువ్వు మానవుడు అన్నంత వరకు ఓకే, నో ప్రాబ్లం. కానీ నువ్వు దేవుడు అంటున్నావు కదా, మనుష్యుడవై ఉండి నువ్వు దేవుడు అంటున్నావే, దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళకి అర్థం కానిది ఏంటి ఆ రోజు? క్రిస్టాలజీ. ఆ క్రిస్టాలజీలో వాళ్ళకి అర్థం కానిదేమిటి? హైపోస్టాటిక్ యూనియన్. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉండి నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. ఏ స్టేట్మెంట్ ఇది? డివైన్ స్టేట్మెంటా, హ్యూమన్ స్టేట్మెంటా?
చెప్పండి. డివైన్. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఏ స్టేట్మెంట్ ఇది? హ్యూమన్. ఎంత అద్భుతంగా ఈ రెండు మనకు కనబడుతుంటే ప్యారలల్గా. ఆలోచించాలి, ఈ సమన్వయతను ఆలోచించాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువును ఎవరితోనూ మనము పోల్చలేం, ఎవరు ఆయనతో పోల్చుకోకూడదు. యేసు ప్రభు గొప్పోడే కొంచెం మనకంటే. అంటే ఎలా? మనకంటే కొంచెం గొప్పోడట, మనకంటే కొంచెం గొప్పోడట. ఏ యాంగిల్లో సార్? ఏ కోణంలో? ఇన్ని చెప్పి 23వ వచనంలో ఏమంటున్నారు చూడండి, పునాది మీద కట్టబడండి. ఏమిటా పునాది? ఆ పైన చెప్పిందంత పునాది. 15వ వచనం నుంచి ఏమైతే చెప్పుకుంటూ వచ్చాడో అది పునాది. దేవుడే మానవుడై ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచుట. దేవుడే మానవుడై మానవుల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచును. ఇది గాస్పల్, ఇది పునాది. ఓన్లీ రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అక్కడే ఆగకూడదు. ఇంత ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆయన ఎవరు? ఎవరైతే ముందులేండి మా కోసం ప్రాణం పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆయన్ను అంగీకరించాలి. ఏమిగా అంగీకరించాలి? ఆ పైన చెప్పిన విషయం ఏదైతే ఉందో ఆయనను ఆయనగా అంగీకరించాలి. ఎన్ని రకాల అభిప్రాయాలు, ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల బోధలు ఆనాటి ఆదిమ సంఘాలను అతలాకుతలం చేస్తున్నాయి. అదే పరిస్థితి ఈరోజు కూడా. మాది సంఘము, మాది సంఘం, మాది సంఘం అని చెప్పుకోవడం కాదు. ఇంతగా సంఘం అన్నది పునాది మీద ఉందా వద్దా? ఎక్కడో ఒక చోట ఉంటే సరిపోతుందా? పునాది మీద కట్టబడిన వారై నెక్స్ట్ స్థిరముగా ఉండాలి. వీళ్ళ ప్రాబ్లం ఏంది ఇప్పుడు? కొలసీల ప్రాబ్లం ఏమైంది? పునాది మీదనే కట్టబడ్డారు. ఎపఫ్రా గారి ద్వారా ఏమైపోయారు? స్థిరంగా ఉండట్లేదు, అస్థిరులైపోతున్నారు. ఎందుకు చెప్పినట్టు ఆ మాట? జారిపోతున్నారు మీరు. పునాది మీద కట్టబడాలి, స్థిరముగా ఉండాలి. ఇంకా పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు. ఎవరి ద్వారా విన్నట్టు? మొదట ఎపఫ్రా గారి ద్వారా, ఇప్పుడు ఈ పత్రిక ద్వారా మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త. ఏ సువార్త? అక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో ఆ మాట. ఈ సువార్త వలన అంటే నేను చెప్పిన సువార్త కాకుండా భిన్నమైన సువార్త కూడా ఒకటి ఉంది. మీరు మొట్టమొదట ఎపఫ్రా గారి ద్వారా ఏ సువార్త అయితే విన్నారో ఆ సువార్త ఇప్పుడు నేను ఈ యొక్క పత్రికలో మీ ముందుకు తీసుకొని వస్తున్న సువార్త. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోకూడదు. ఎవడో వచ్చాడు, ఏదో చెప్పాడు, ఒక రహస్య జ్ఞానం ఉందన్నాడు, అదే మనకు విమోచన, అదే మనకు క్షమాపణ, అదే మనకు విడుదల దయచేస్తుందని చెబుతుంటే అది ఎక్కించుకుంటున్నారా? మీ పునాది మారిపోయింది, మీ నిరీక్షణ మారిపోయింది. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఏం చేయకూడదు? మీరు తొలగిపోకూడదు. అంటలు ఏం చేయండి అన్నమాట? తొలగిపోకూడదు. కట్టబడాలి,
స్థిరముగా ఉండాలి, నిరీక్షణ నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. ఎక్స్క్యూజ్ మీ, ఏది కలుగును? ఇది మీకు కలుగును. ఏది కలుగును? 14వ వచనం. ఏది కలుగును? ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అక్కడుంది లింక్. ఇది కలుగును. ఏది కలుగును? ఏదో ఒకట్లే. ఆల్రెడీ చదివేసే వచ్చాం, మళ్ళీ వాడు వెళ్తాడు వెనక్కి. ఇక్కడ వరకు చదవడమే ఎక్కువ. అంటే విమోచన, పాప క్షమాపణ మనము సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఇంగ్లీష్లో కూడా చూపించి రెఫరెన్స్ 23వ వచనం. 23వ వచనం కంప్లీట్గా చూపించు. చూడండి. ఇఫ్ యు కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్ established and firm and do not move from the hope held out in the gospel. అంతకు ముందు నుంచి కూడా కొంచెం 22 నుంచి చూపించుకుంటారా? చూస్తున్నారా? బట్ నౌ హి హస్ రెకన్సైల్డ్ యూ బై క్రైస్ట్ ఫిజికల్ బాడీ నొక్కుతున్నాడు. ఎందుకంటే ఫిజికల్ బాడీ ఆయనకు లేదని చెప్పేటోళ్ళు ఉన్నారు కనుక. త్రూ డెత్ టు ప్రెజెంట్ యూ హోలీ ఇన్ హిస్ సైట్ వితౌట్ బ్లెమిష్ అండ్ ఫ్రీ ఫ్రమ్ అక్యూజేషన్. కంటిన్యూ. ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసంలో నువ్వు కంటిన్యూ అవ్వాలి. ఇఫ్ అంటే కండిషన్. ఒక డాక్ట్రిన్ ఉంది క్రైస్తవ సమాజంలో, వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని. అంటే అర్థం ఏంటో చెప్పనా? ఆ డాక్ట్రిన్ పేరే అది. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అంటే ఒక్కసారి నువ్వు రక్షింపబడితే ఇంకా ఆ రక్షణ నీకు పోదు. అసలు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు? కొలసీ పత్రిక మీరు జారిపోతున్నారని చెప్పడానికి. మీరు జారిపోతున్నారు. ఇది రక్షణ సిద్ధాంతం. 23వ వచనంలో ఆయన మాట్లాడుతున్న సిద్ధాంతం పేరేమిటి? సోటియరియాలజీ. పైనుంచి మాట్లాడుకుంటూ వచ్చింది క్రిస్టాలజీ. ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ డాక్ట్రిన్స్. చెప్పండి, మనకు రక్షణ ఎప్పుడు నిలబడుతుంది? ఎలా నిలబడుతుంది? దెర్ ఈస్ ఎ కండిషన్. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల, దట్ ఈస్ ద కండిషన్. మీ అందరికీ తెలుగులోను ఇంగ్లీష్లోను కండిషన్ కనపడుతుందా లేదా చెప్పండి. ఉందా కండిషన్? విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఎస్, మీరు బాగానే వచ్చారు, మీ ఆత్మీయ జీవితాన్ని బాగానే ప్రారంభించారు. ఎపఫ్రా గారి ద్వారా మీకు ప్రకటింపబడినటువంటి రక్షణ సువార్తను బాగానే అంగీకరించిన తర్వాత ఈరోజు మీరేమైపోతున్నారు? పునాది మీద నుండి తొలగిపోతున్నారు. ఇంకా స్థిరముగా మీరు ఉండట్లేదు, నిరీక్షణ నుండి తొలగిపోతున్నారు, విశ్వాసమందు నిలిచి ఉండట్లా. ఈ సువార్తను, అంటే ఏ సువార్త? నేను చెప్పిన సువార్త. పౌలు గారు ఒకప్పుడు మీరు విన్న సువార్త ఎపఫ్రా ద్వారా. దట్ ఈస్ ద గాస్పెల్. దాని యందు నిలిచి ఉంటేనే ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకేమైతిని? పరిచారకుడనైతిని. ఇప్పుడు చెప్పండి, కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు కనబడుచున్న సువార్త ఏమిటి? 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఒక అద్భుతమైన సువార్త సత్య సందేశం ఉంది.
ఏమిటా సువార్త సత్య సందేశం? సృష్టికర్తే అంటే సంపూర్ణ దేవుడే మానవుడై మానవుల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దట్ ఈస్ గాస్పల్. అదే పునాది. ఆ పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. మానవుడు ఓకే, రక్తం కార్చాడు ఓకే, సమాధి చేయబడ్డాడు ఓకే, తిరిగి లేచాడు ఓకే, కానీ దీనంతటికంటే ముందు ఆయన దేవుడు అంటున్నావే, అదే నాట్ ఓకే అంటున్నారు. అలాగైతే నీది సువార్త కాదు. నువ్వు ఉన్నది సువార్త సత్య పునాది మీద కాదు. ఇప్పుడు మీరందరూ చెప్పండి, 14-15 వచనాల నుండి 23 వచనాల వరకు ఉన్నటువంటి పోర్షన్ మనకు చెబుతోంది గాస్పల్ కాదు, సువార్తనా కాదా? సువార్త. ఇది మీకు కలుగును. పైన చెప్పబడిన సమాధానమైన ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, ఎంత బాగున్నాయి పదాలు, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, అపరాధముల చేతను పాపముల చేతను ఒకప్పుడు చచ్చిన స్థితి, ప్రభువుకు దూరంగా ఉంటే. ఈరోజు ఈ కొలసి సంఘములోని వారందరూ కూడా శిలువ దగ్గరకు వచ్చి ఒకప్పుడు ఎపఫ్రా గారి ద్వారా వాక్యము విని చక్కగా అపరాధ స్థితిలో నుంచి నిరపరాధ స్థితిలోనికి వచ్చారు. బైబిల్ అంటుంది, ఆ నిరపరాధ స్థితిలోనూ ఉండాలంటే నీ జీవితం సువార్త సత్య పునాది మీదనే ఉండాలి. నువ్వు పునాదిని మార్చుకొని నేను నిరపరాధిని, నీ విశ్వాసాన్ని మార్చుకొని నేను నిరపరాధిని, నీ నిరీక్షణను మార్చుకొని నేను నిరపరాధిని అని మనము చెప్పుకున్నంత మాత్రాన ఇవి మనతో ఉన్నవి కాదు, మనకు కలిగేవి కాదు. మళ్ళీ మనం ఏమైపోతున్నాం? అపరాధులైపోతున్నాం. ఎందుకు అపరాధులైపోతున్నాం? సిలువ బలియాగమును ఒకరు నమ్మకపోయినా, ఆ సిలువలో నా కొరకు మరణించినది సంపూర్ణ మానవునిగా ఈ లోకములో జీవించిన సంపూర్ణ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం గుర్తించకపోతే. ఒకప్పుడు నాకు తెలీదు, నేను అలాగనే బ్యాప్టిజం తీసుకున్నాను అని అంటే, ఇప్పుడు తెలుసుకున్నారు కనుక ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో మనం దేవుని అడగాలి, దేవా నా యొక్క జ్ఞానాన్ని నువ్వు వృద్ధిపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. అవును, దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నేర్చుకోవడానికి మన హృదయాలను ఏం చేయాలి? తెరవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు వారు నిత్యుడు, యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణుడు అన్నది సువార్తలో భాగమా, సువార్తకు వేరైన వార్తనా? ఇది సువార్తలో భాగం. ఈరోజు మనకేమని సలహాలు ఇస్తున్నారంటే, దేవుడు దేవుడు అని చెప్పాలంటే ఏదైనా రక్షణ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చుగా అంటున్నారు. మనం చెప్పేదే సువార్త. వంశీ గారు ఇది వదిలేండి, ఆయన దేవుడు అనే మాట వదిలేయండి, సువార్త చెప్పండి. సువార్త అంటే ఏంటి బ్రదర్ చెప్పండి అని అడుగుతున్నా నేను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి లేదా 15 నుంచి 23 వచనాలు చదివి నాకు చెప్పండి సువార్త అంటే ఏంటో నేను నేర్చుకుంటాను. మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనంటే ఆయన దేవుడు కాదని చెప్పడం కాదు అక్కడ పాయింట్. దేవుడే మానవుడై మన కొరకు ఈ లోకానికి వచ్చి బలి అయి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు అన్నది. అసలు ఒక దేవుడు మానవునిగా రావడం అంటే బుర్ర బద్దలైపోవాలి అది ఆలోచించడానికి. దేవుడు మానవుడై రావడం అంటే మరి మనకు విని 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 అది ఈజీ అయిందేమో, అది అర్థం చేసుకోవడానికే, ఊహించుకోవడానికే ఈ బుర్ర సరిపోదు. మన కర్నూల్లో కూడా అదే నేను చెప్పింది. ఆయన ఎంత గొప్పోడో చెప్పడానికి
మన భాష సరిపోదు, అందులోని పదాలు సరిపోవు. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చెప్పడానికి కూడా మన స్థాయి కాదు, మన భాష సరిపోదు, అందులోని పదాలు సరిపోవు. ఆయన గొప్పతనానికి అంతము లేదు అనేది నిజమైతే ఈ తగ్గింపుకు కూడా కొలతలు లేవు. ఇది కొలతలు లేని, కొలవలేని తగ్గింపు. కొలవలేని తగ్గింపు అంటున్నాను, దయచేసి నోట్ చేసుకోండి. ఇది కొలవలేని తగ్గింపు. ఇదంతా మనసులో పెట్టుకొని 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఇదంతా మనసులో పెట్టుకొని 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎందుకు ఏలయనగా అన్నాడు? అది రేపు మాట్లాడదాం మనం. కాకపోతే హింట్ ఇస్తున్నా. ఆయనను గురించి తప్పుడు మాటలు చెప్పేవారు ఆయనను కేవలం కొంతమంది నరునిగా మాత్రమే చూపించడం, మరికొందరు మరొకటి ఆయన గురించి మాట్లాడడం. కానీ కొలసి ప్రాంతంలో ఉన్న మీరు గ్రహించవలసినది, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదంటే ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ పేరేమిటి? క్రిస్టాలజీ. ఏకకాలములో ఆయన సంపూర్ణ దేవుడు, ఏకకాలములో ఆయన సంపూర్ణ మానవుడు. ఆయన చెబుతున్న సువార్తనే అది. దాని నుంచి మీరు తొలగిపోకండి. రేపు మాట్లాడదాం అది. 2వ అధ్యాయం రేపుగా ఒక చిన్న లింక్ని మీకు కనెక్ట్ చేస్తున్నాను అంతే. మనమేంటి, మానవుడు వరకు ఓకే అండి, దేవుడు నాట్ ఓకేనంటే ఎక్కడున్నాం మనం? సంపూర్ణ మానవుడు, సగం దేవుడు, అది ఇంకొకటి. చిన్న దేవుడు అంటే అదే, తండ్రితో ఆయన సమానుడు కాడంటే అదే. పావు దేవుడు, సగం దేవుడు, ముప్పావు దేవుడు, ఇట్లా ఉండదు. దేవుడు 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 దేవుడే మానవుడై మన కొరకు బలి అయి ఈరోజు తిరిగి లేచి పరలోక సింహాసనమందు ఆసీనుడై మనలందరినీ పరిపాలిస్తున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మన యేసు క్రీస్తు. దట్ ఈస్ ద మెసేజ్ పౌలు గారు చెప్తోంది. ఈ రోజుటికి ఆయన దేవుడు కాదు, నిత్యుడు గాడు అనేవారు మరొక్కసారి పునరాలోచించుకొని ఆ దుర్బోధకు మీరు దూరం అవ్వాలని, దానిని తరిమి తరిమి కొట్టాలని, దుర్బోధను వ్యక్తులను కాదు మనమందరము కలిసి మరింత గొప్పగా సత్యమనే పునాదిపై స్థిరంగా నిలబడాలని కోరుకుంటూ ఈ పాయింట్ దగ్గర ఈ సెషన్ని ముగిస్తున్నాను. ఈ రాత్రి మీరు చదువుకొని రావాలని, ఈ రాత్రి మీరు అది చదువుకొని రావాలని. రేపు ఉదయం మార్నింగ్ సెషన్లో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక్కడతో మొదటి అధ్యాయములోని 3వ భాగము సమాప్తం. ఆన్ ద స్క్రీన్ ఏమిటది? క్రీస్తు యొక్క శ్రేష్టత మరియు ప్రాధాన్యత, ద సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్. దిస్ ఇస్ సెషన్ నంబర్ 9 ఈజ్ ఓవర్. మనం డీల్ చేస్తుంది ఒక డాక్టరీన్తో, మర్చిపోకండి. ఒక మౌలిక సిద్ధాంతముతో, పునాది సిద్ధాంతముతో చాలా జాగ్రత్తగా అందుకే ముందుకెళ్తున్నాం. ఈ ప్రయాణం మనకు 2వ అధ్యాయం వరకు వెళ్తుంది. తర్వాత మనం వేరే విభాగంలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు వాతావరణం మారిపోతుంది. ఇప్పుడు సైద్ధాంతిక వాతావరణంలో ఉన్నాం, అప్పుడు ఆచరణాత్మక వాతావరణంలోనికి వెళ్తాం. దిస్ ఇస్ క్లియర్. దేవుడు మిగిలిన 2 రోజులు కూడా మనల్ని తన మహిమార్థమై గొప్పగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, గొప్ప దేవా, ఎంత అద్భుతమైనటువంటి మీ నిర్వహణ వ్యవస్థలో
మేము ఇటు రీతిగా ఈ యొక్క ఉనికిని కలిగి ఈ రక్షణ ఆనందాన్ని మేము అనుభవించుటకు తండ్రి మీరు మాకు ఈ గొప్ప భాగ్యమును ప్రసాదించారు. మీ కుమారుని ఔన్నత్యమును ఎరుగని ఒకనాటి వాతావరణం పరిస్థితి ఒకానొక స్థానిక సంఘములో చోటు చేసుకుని ఉండగా అధికారికముగా అపోస్తలుడు వారిని సరిచేస్తూ చెబుతున్నటువంటి విషయాలు ఈరోజు మేము కూడా ధ్యానించుటకు నాయనా మాకు మీరు ఇస్తున్న నడిపింపును బట్టి అనుకూలతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విని విడిచిపెట్టకుండా ఈ మాటలను మా హృదయాలలో ముద్రించుకొని ఈ మాటల ప్రకారంగా మరింత బలమైనటువంటి పునాదిపై స్థిరులుగా మేము ఉండుటకు సహాయం చేయమని, కఠిన మనస్కులై ఎవరు ఉండకుండా ఆలోచించేటువంటి చక్కని స్థితిని అందరికీ ప్రసాదించమని, ఈ రాత్రి మీరిచ్చు విశ్రాంతిని పొందుకొని రేపటి పరిచర్య కొరకు మేము సిద్ధపడుటకు సహాయం చేయమని యేసు ప్రభు వారి పుణ్యనామములోని ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు ప్రేమ కృపా సహవాసములు మనతోను సార్వత్రిక సంఘమంతటితోను సదాకాలము తోడయుండి అత్యద్భుతంగా నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు పేరట అందరికీ వందనాలు.